శ్రీమాత్రే నమః. బల్కంపేట ఎల్లమ్మ తల్లి, ఇది హైదరాబాద్లో నుండి చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అమ్మవారు స్వయంగా వెలిసింది బావిలో నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ రోడ్డు మీదకే ఉంటుందండి. చాలా రద్దీగా, చాలా విశాలమైన టెంపుల్. ఇక్కడ పుట్టి వెంట్రుకలు, పిల్లలు కానీ వాళ్ళు తొట్టెలు కట్టడము, పెళ్ళైన నవదంపతులను తీసుకొని రావడము, ఆషాఢంలో లేదా వాళ్ళ ఇంటి సాంప్రదాయాల ప్రకారం బోనాలు చేయడము, చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారిని నమ్ముకుంటే జరగనిదంటూ ఏదీ ఉండదని భక్తుల నమ్మకము. బయట కనిపించేది పెద్దది రాజరాజేశ్వరి అమ్మవారు. ఇది లోపలికి వస్తే మీరు ఎక్కడ ఏ మూల ఏ అంగుళం చూసినా మీకు ప్రతిదీ అమ్మవారి ప్రతిరూపంలో కనిపిస్తూ ఉంటుంది. అన్ని ప్రతిమలతోటి చాలా చాలా చక్కగా చెక్కారు. మనం ఎక్కడ చూసినా ప్రతి చోట అమ్మవారే కనిపిస్తుంది. అంత భక్తితో మనం ఒక లోకానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది లోపలికి రండి. ఇది ధ్వజస్తంభం మనకు స్టార్టింగే కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనానికి టికెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. బోనాలు చేసుకునే వాళ్ళకి లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. అమ్మవారి ముందు ఇవన్నీ ఉంటాయి, చక్కగా చేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనము పైనుంచి కింద మెట్లు లోపలికి దిగి వెళ్ళాలండి. బావి కదా, లోపలికి ఉంటుంది టెంపుల్. ఇక్కడ కనిపించేది ఏంటంటే అఖండ దీపం. అమ్మవారు కరెక్ట్గా దీని కింద ఉంటారట. అందుకని దీనిపైన భక్తుల కోసమని ఇట్లా ఒక దీపం వెలిగారు. అది ఎప్పుడు అఖండ దీపం అని అంటున్నారు. ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే మనం బావిలోకి లోపల ఉంటుంది కదా అమ్మవారు, అది చూడడానికి మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. మీకు అమ్మవారి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు మనకు ప్రతి గోడ మీద ఇలా కనిపిస్తూనే ఉంటుందండి. చూడండి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆషాఢం, శ్రావణ మాసాలు మిగతా రోజుల్లో చాలామంది, మంగళవారాలు, ఆదివారాలు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఇలా స్టెప్స్ ఉంటాయి. ప్రత్యేక దర్శనం వాళ్ళకి, మళ్ళీ మామూలుగా వెళ్ళే వాళ్ళకి కూడా మంచిగా చేసుకోవచ్చు. అది అమ్మవారిది రథం అండి. ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్యాణం అవుతుందట. మనం కొంచెం ఇట్లా మెట్లు దిగగానే అదేనండి అమ్మవారిది. వీడియోస్ నాట్ అలౌడ్ ఆ టైంలో, మరి మిగతా టైంలో తెలియదు నాకు. నేను రద్దీగా ఉన్నప్పుడే వెళ్ళాను. చూడండి, మనకు ప్రతి చోట అసలు ఇక్కడ ఒక పెద్ద పుట్ట కూడా ఉండేదట. ఇది మొత్తము అసలు ఫారెస్ట్ అండి, అడవిలో మంచిగా అమ్మవారిని దర్శించుకునే వాళ్ళట నీళ్ళలో నుంచి వెళ్ళి. ఇప్పుడు రాను రాను డెవలప్ చేయడం వల్ల, సిటీ అవ్వడం వల్ల ఇదంతా మనకు ఇలా చేశారు. ఇక్కడ పరశురాముడు, రేణుకా ఎల్లమ్మ ప్రతి విగ్రహాలు మంచిగా స్టోరీస్తో సహా చక్కగా ఉన్నాయి. హైదరాబాద్కు మనకు మెట్రో కూడా ఫెసిలిటీ అవకాశం ఉంది. క్యాబ్స్ కానీ ఇది అండి, ఇలా ఉంటుంది అమ్మవారు. మనకు నవదుర్గలు ఆషాఢంలో అవుతూ ఉంటాయి. నవరాత్రులప్పుడు ఏ అమ్మవార్లు ఉంటాయి అనేది కూడా మనకు ప్రతిదీ ఇక్కడ పేర్లతో సహా చూపించడం జరగబడింది. ఇంకా పిల్లలు కాని వాళ్ళు, నవదంపతులు కూడా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు మొక్కుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసము. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు అమ్మవారిని దర్శించుకోండి.